అగ్రకుల మన అభిమానులకి రంగారెడ్డి జిల్లా ఆవిర్భావ సదస్సు కార్యక్రమంలో ఈనాటి ముఖ్య అతిథులుగా దాదాపు 10,000 కిలోమీటర్ల నుండి కాన్సీరాము ఎంతో మహానీయులతోటి అనేక ఉద్యమాలలో ఒక సిద్ధాంతకర్తగా ఉండుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి డాక్టర్ విశారద మహారాజ్ గారికి, అనేక జిల్లాల కలెక్టర్గా ఉండి ఇంతకుముందే మాట్లాడి అనేక సమాచారాన్ని మనకు అందించి వెళ్ళినటువంటి చిరంజీవులు సారు, కుమారస్వామి గారు, తెలంగాణ ఉద్యమంలో గద్దర్తో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు, మేడం దాసోజు లలిత గారు, బైరు శేఖర్ గారు, అవ్వారు వేణు గారు, మిగతా ఈ కార్యక్రమంలో అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంతో మంది నాయకులు పాల్గొని అనేక సమాచారాన్ని అందించినటువంటి సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. వాస్తవానికి గత నెల 12వ తారీఖు రోజు బాగలింగంపల్లిలో ఆగస్టు 12వ తారీఖు రోజు ఈ వేదికకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకోవడం, అందులో మేము కూడా పాల్గొనడం జరిగింది. అప్పటి నుండే కాదు, అంత ముందు కూడా అనేక కార్యక్రమాలు చూస్తాను. మీతో పాటే మేము కూడా వారి క్లుప్త సమాచారాన్ని రీల్స్ రూపంలో అందరం కూడా చూస్తా ఉన్నాం. మీతో పాటు మేము కూడా వారికి అభిమానిగా మారినటువంటి సందర్భం. కానీ అంటే అందులో వారు పనిచేసినటువంటి అనేక బహుజన అస్తిత్వ ఉద్యమాలకి పనిచేసినటువంటి అనుభవాన్ని రంగరిస్తూ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అంత మ్యాక్సిమం యువతే ఉంది ఇక్కడ. ఎందుకంటే చాలా మంది 40-45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత ఇక్కడ కనిపిస్తా ఉంది. అంటే చాలా మంది యువత ఏంటంటే పెడదోవను బట్టి ఒక పక్క మనని డైవర్ట్ చేసినటువంటి సమాజం అంతా ఒక పక్క ఉంటే, బహుజనుల కోసం, దళిత బహుజనుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ కోసం పనిచేయాలన్నటువంటి ఒక యువత అంతా కూడా ఇక్కడ కూర్చొని అనేక మంత్రాలు జరుపుతున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఇది ఒక పరిణామం. ఇంతకుముందే మధుసూదన్ గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతం అంతా ఒక కమ్యూనిస్టుల చేతుల్లో ఉండేది. మహేశ్వరం కావచ్చు, కందుకూరు కావచ్చు, ఇబ్రపట్నం కావచ్చు, యాచారం కావచ్చు, ఆదిత్యనగర్ ప్రాంతం కావచ్చు, అనేక సంవత్సరాలుగా అక్కడ బందీ అయి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఉండి మళ్ళీ ఈ ప్రాంతం విడిపోయిన తర్వాత అగ్రకులాల చేతుల్లో ఉంది. ఇక్కడ ఈ 2 మండలాలు మొత్తం రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అగ్రకులాల చేతుల్లో ఉంటే, ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి వేదిక కూడా అగ్రకులాల చేతుల్లో ఉంది. చాలా మంది మనం మాట్లాడొచ్చు, ఆ రంగారెడ్డి జిల్లా అంటే భూముల పేరుతోటి వేలవై లక్షలాది కోట్లాది రూపాయలు భూములు అమ్ముకొని ఎంతో మంది అగ్రకులాలు రాజకీయం చేస్తున్నారు. మన దాచుకున్నటువంటి డబ్బుతోటి రాజకీయం చేస్తా ఉంటే, ఇక్కడ మనం ఓట్లేసే యంత్రాలుగా వండుకుంటూ వారికి ఊడిగం చేసేటి చాలా మంది చెప్తా ఉన్నారు. చాలా మంది అపరిపక్వతతోటి ఆవేశంతో మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే అంత బాధ ఉంది, అనేక అనుభవాలు ఉన్నాయి మనోళ్ళకి. చాలా మంది ఉపన్యాసం ఎలా ఇవ్వాలో తెలియకపోయినా సమాచారాన్ని మాత్రం క్లుప్తంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ బాధ, ఆ ఆవేశం, ఎందుకంటే మనకు అర్థమైతా ఉంది. ఆవేశం ఉన్నా, కూతవేడి దూరంలో హైదరాబాద్ ఉన్నా, అసెంబ్లీ ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నా, ఎంతో మంది రాజకీయ నాయకులు మనకు అందుబాటులో ఉన్న చైతన్యం మాత్రం మనకు నేర్పరు, ఎట్లా మాట్లాడాలో నేర్పరు. విశారద గారు చెప్తా ఉంటారు, కార్ఖానా అంటే పొలిటికల్ కార్ఖానా, రాజకీయ నాయకుడు కావాలంటే ఏం చేయాలి, ఒక కరపత్రం రాయాలంటే ఏం చేయాలి, ఒక ఉపన్యాసం చేయాలంటే చేయాలి, ఈ మైకు పట్టుకుంటే వనకకుండా స్పీచ్ చేయాలంటే ఏం చేయాలో అనేక విషయాల్లో అనేక కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ అందరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి 200-300 మంది కూడా ప్రతి ఒక్కరు నాయకులు కావాలి. ఇంతవరకు మనం చేసిన ఊడిగా చేసింది చాలు. అగ్రకులాల చేతుల్లోకి మనం అంటే బర్రె దగ్గర గట్టేసి దున్నపోత దగ్గర పాలు పిండినట్టుగా ఇంతకాలం అగ్రకులాల చేతులకు జెండాలు మోసినాం, వారికి ఊడిగం చేసినాం, పోస్టర్లు వేసినాం, జైలు కొట్టినాం, గొంతులు పోయి ఆర్థికంగా మొత్తం సమయాన్ని వెచ్చించినాం తప్ప మనకి ఎలాంటి ఒక్క పైసా కూడా రాజకీయ చైతన్యం రాలేదు. ఆర్థిక చైతన్యం పక్కా పెట్టండి, సామాజిక గౌరవం పక్కా పెట్టండి, కానీ రాజకీయంగా ఒక్క పైసా కూడా చైతన్యం మనకు నేర్పరు కూడా. నేర్పితే నువ్వు చైతన్యవంతుడు అయితే వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ పీఠాలకి
కదులుతాయి కాబట్టి ఆ చైతన్యం నేర్పరు. ఆ చైతన్యం నేర్పాలంటే ఎవరు నేర్పాలి? మనకి మనమే నేర్చుకోవాలి. లేదా ఇలాంటి నాయకత్వం కూడా మనకు అవసరం. ఆ చైతన్యంతో ఈ ప్రాంతం లోపల మరొక్కసారి ఈ రోజు పెట్టబోయేటువంటి కార్యక్రమం ఏదైతుందో జిల్లా సదస్సు అంటా ఉన్నాం. ఈ సదస్సు తోటి దాదాపు 14 మనోళ్ళు 7 నియోజకవర్గాలు అంటారు. రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఒక్క 2 3 షాద్నగర్ అంటే ఇప్పుడు షాద్నగరు, రాజేంద్ర నగరు, కుత్బులాపూర్ తప్ప మొత్తం అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏదైనా సరే అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఒక జడ్పీటీసీ అదే సింగిల్ విండో ఇంతకుముందు చెప్పినట్టు చిరంజీవి గారు చెప్పినట్టు ఒక రంగారెడ్డి జిల్లా డీసీసీపీ చైర్మన్ తప్ప మిగతా అన్ని కూడా అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఆయన కూడా తాండూరు ఎమ్మెల్యే ఇక పోయిన తర్వాత అక్కడ ఇక్కడ బీసీ చేతుల్లోనే, అంటే జిల్లా బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకు మాత్రమే ఒక బీసీ చేతుల్లో ఉంది, కానీ అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందుకే మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. మన ఓట్లు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం లీడర్లు ఎదగాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం వాళ్ళకి ఊడిగం చేసి, వాళ్ళకి దాసోహం చేసి, వాళ్ళకి చేసిన శ్రమ వృధాగా పోయినా సరే భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇక్కడ ఉన్న చిరంజీవి గారు పెట్టినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, మేము జరుపుతున్నటువంటి బాలగొండ బాలరాజు గౌడ్ గారి నాయకత్వంలో ఏర్పడబోయేటువంటి బీసీ పొలిటికల్ ప్రింట్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి సార్ పెట్టినటువంటి కార్యక్రమం కావచ్చు, మొత్తం కూడా ఈ కార్యక్రమంలో ఏకాభిప్రాయంతో కూడుకున్నటువంటి అనేక సంస్థలు కార్యక్రమాలతో ఏకాభిప్రాయంతో రాబోయేటువంటి ఏదో పెట్టుకొని దుకాణం పెట్టుకొని ఏదో మాట్లాడి 4 విషయాలు చెప్పడం కాదు. మనం పెట్టేటువంటి కార్యక్రమం ఏంటంటే మొత్తం రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని ఒక ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మొత్తం అసెంబ్లీని మనం కబ్జా చేసినటువంటి అంశాలను మనం తీసుకుపోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలని రేపు స్థానిక సంస్థల్లో మన వాటాలు పెంచే విధంగా ప్రాక్టీలలో అనేక రంగాల్లో అనేక ఇండస్ట్రీల్లో మన వాటాలు పెంచి మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా మనం చెప్తాం 90% అంటా ఉన్నాం. 10% తమిళనాడులో ఏం చేస్తా ఉన్నారు? అగ్ర కులాల వాళ్ళు మాకు సిటిఎం అని వచ్చి బతిలాడుతూ ఉంటారు. అక్కడ అగ్ర కులాల వాళ్ళు ఒక బాపనైనా, ఒక రెడ్డి అయినా, ఒక అమ్మాయినా, ఒక ఎలమైన వచ్చి వాళ్ళని అక్కడ బీసీ పార్టీలని నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి. మనం ఏమడుగుతా ఉన్నాం? ఇక్కడ నాకు కార్పొరేషన్ లో వాటా ఇవ్వమని, లేదా నా బడ్జెట్ పెంచమని వినతి పత్రాలు ఇచ్చుకుంటూ నాకు మా కులాలకి మాకు గుర్తించమని, మమ్మల్ని ఎస్సీలో చేర్చమని, మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని, ఎంపీ టికెట్ ఇవ్వమని, మా వాటా ఇంత ఉంది కాబట్టి మాకు ఈ బడ్జెట్ ఇద్దామని అడుగుతా ఉంటాం. కానీ ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కాడ అగ్ర కులాలే వచ్చి మాకు మా రెడ్డి కార్పొరేషన్ కు నిధులు ఇవ్వమని, లేదా రెడ్డి సెల్లు పెట్టుకుంటాడు ఆయన, లేదా కమ్మ సెల్లు పెట్టుకుంటాడు, ఎరవ సెల్లు పెట్టుకొని మాకు బడ్జెట్ ఇవ్వమని వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటారు అగ్ర కులాలు తమిళనాడు లోపల. మనం ఇక్కడ ఈ 90% ఉన్నటువంటి వాళ్ళు మనం ధర్నాలు చేసుకుంటూ, మన మీటింగ్లు పెట్టుకుంటూ మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి అక్కడి పరిస్థితులను అనుమానం చేసుకొని ఇక్కడ కూడా 90% ఉన్నటువంటి కులాల చేతుల్లోకి మొత్తం సంపద అంతా రావాలి, మొత్తం వ్యవస్థ మన చేతుల్లోకి ఉండాలి, మనమే వాళ్ళకి ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల్లో ముందుకు పోవాలని విశాలన్న గారు మాట్లాడేటువంటి అనేక అంశాలు వారు చాలా సిద్ధాంతకర్త. ఈ సైద్ధాంతికమైనటువంటి మొత్తం తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బానిసత్వాన్ని ఎట్లా బయటకు తీసుకురావాలి, ఎట్లా ముందుకు పోవాలి. వారు ఉత్తరప్రదేశ్ కావచ్చు, కాంశీరామ్ గారితో సమకాలికంగా పనిచేసి అక్కడ ఎక్స్పెరిమెంటల్ గా తయారైనటువంటి విజయాల్ని ఈ ప్రాంతానికి అన్వయించుకుంటూ తెలంగాణలో మొత్తం రాజ్యాధికారం బహుజనం చేతుల్లోకి ఎట్లా రాజ్యాధికారం రావాలి. చాలా రాజకీయ పార్టీలలో బానిసలు ఉన్నాం మనం. అనేక రాజకీయ పార్టీలలో ఇప్పటి వరకు బానిసలుగానే కొనసాగుతా ఉన్నాం. ఏ బానిసలం? మొత్తం మానసిక బానిసలం. మన మనసుని అక్కడ పెట్టుకొని శరీరాన్ని ఇక్కడ పెట్టి చేస్తే పని లేదు. మొత్తం కూడా మనకు ఉన్నటువంటి స్కిల్లంతా కూడా ఈ వైపు మలచడం కోసం వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు రాజకీయ బానిసత్వాన్ని వదిలినప్పుడే మొత్తం రాజకీయ చైతన్యం, ఆర్థిక సమానత్వం వస్తుందని చెప్పేసి కోరుతున్నటువంటి క్రమం లోపల వారితో పాటు అందరిని కూడా పనిచేయడానికి మాతో పాటు మీ అందరు కూడా ఉండాలని చెప్పేసి ఆ విధంగానే వారు చేస్తున్నటువంటి అనేక